ఈరోజు సాయంత్రం 5 గంటలకి. ష్యూర్. మా మామగారు ఈ ఇంటిని మా కోసం గిఫ్ట్గా ఇచ్చారు. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళి చూడొచ్చా? ష్యూర్. రాణి, రాణి, వస్తున్నానమ్మా. నేను ఆవిడతో చాలా మాట్లాడాల్సి ఉంది. టైం పడుతుంది. నువ్వు ప్రియాని కాస్త చూసుకో. సరేమ్మా. ఏంటి అక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ముందు మీరు మా ఇంటిని చూద్దరు గాని. ఆ తర్వాత పెయింటింగ్స్ అన్నీ ఎక్కడ పెడితే బాగుంటుందో చెప్పండి. చంద్రకళ, ఏమైంది? లేదు, ఏం లేదు, మీరు చెప్పండి. ఎల్లు చూద్దాం రండి. ఇదే మా బెడ్రూమ్. Are you okay? Yeah, I'm fine. ఒక నిమిషం మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. గౌతమ్, చంద్రకళ వచ్చింది. తను ఇల్లు చూస్తుంది. ఆవిడ వెళ్ళిపోయాక కాల్ చేస్తాను, సరేనా? చంద్రకళ, చంద్రకళ, ఏమైంది? అయ్యో, ఓకే? మీ స్టోర్ రూమ్లో ఉన్న పాత ఫొటోస్ అన్నిటినీ ఎంత త్వరగా డిస్పోజ్ చేయగలరో చేసేయండి.
మీరు దేని గురించి నాతో చెప్పాలనుకుంటున్నారో అది మీ ఇంటికి వచ్చిన రోజే నేను తెలుసుకున్నాను. కానీ కారణం లేకుండా ఇలాంటివి జరగవు. సో ఆ కారణం ఏంటో తెలుసుకోవడానికి నేను ట్రై చేశాను. ఈ జమీందార్ బంగ్లా ఎవరు కట్టారు, ఏ రాజవంశం వాళ్ళు కట్టారన్న విషయాన్ని నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగి తెలుసుకున్నాను. అది విజయరాజేంద్ర భూపతి వారి భార్య దేవి కోసం కట్టించారు. చివరిగా అక్కడ ముసలాయన ఉరేసుకుని చనిపోయారని అక్కడున్న ప్రజలు చెప్పారు. కానీ ఈ 2 సంఘటనలు జరిగిన మధ్యలో ఏం జరిగిందన్న విషయం ఎవరికీ తెలీదు. ఎంత వెతికినా నాకు దొరకలేదు. అది ఏంటో తెలిస్తే కానీ ఒక నిర్ణయానికి రాలేననుకున్నప్పుడు దానికి సమాధానం ఒక లైబ్రరీలో దొరుకుతుందని నేను అస్సలు నమ్మలేకపోయాను. నా ప్రశ్నలకి సమాధానం అక్కడ దొరికింది. అది 1799 నుండి 1920 వరకు ఆ కాలంలో జీవించిన జమీందారుల జీవిత చరిత్రకి సంబంధించిన ఒక పుస్తకం. అందులో నేను వెతుకుతున్న పేరు కనపడింది. విజయరాజేంద్ర భూపతి 1835. చదవడం మొదలుపెట్టాను. ఆయనకి సంబంధించిన ఎన్నో దారుణమైన నిజాల్ని ఆ పుస్తకంలో చదివినప్పుడు నేను వణికిపోయాను. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ కలిసి ఆయన ఊరు ప్రజల్ని ఎంత దారుణంగా చంపించేవారో ఆ పుస్తకంలో క్లియర్గా రాసుంది. అతను చేసే అక్రమాలు భరించలేక ఆ ఊరు ప్రజలందరూ ఒక విప్లవ దళాన్ని ఏర్పరిచి ఆయన్ని, ఆయన భార్యని, ఆయన కొడుకు కళ్ళ ముందే సజీవ దహనం చేసి ఆయన భవనంలోనే వాళ్ళిద్దరినీ పూడ్చి సమాధి చేశారు. సో చివరిగా ఆ ఇంట్లో ఒక ముసలాయన చనిపోయారు అని చెప్పుకుంటుంది ఇంకెవరూ కాదు, విజయరాజేంద్ర భూపతి ఏకైక కుమారుడు. దీన్ని బట్టి నాకొక విషయం క్లియర్గా అర్థమైంది. దుర్మరణం చెందిన ఆ దురాత్మలు ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నాయి, మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? జరిగిన దాన్ని బట్టి ఊహించి చెప్పొచ్చు, కానీ దాన్ని పరిష్కారం చేసే అంత నాలెడ్జ్ నాకు లేదు. అయ్యగారు ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మా. మీరు లేవగానే ఫోన్ చేయమని చెప్పారు. సరే, నేను చేస్తాను. రాణి, ఇక మీదట నువ్వు రోజు తొందరగా వచ్చి మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారేనా? సరేమ్మా. సరే, ఇదిగో ఇంటి మెయిన్ డోర్ తాళాలు నీ దగ్గర ఉంచు. మీకు కాఫీ, టీ ఏదైనా కావాలా? నాకేం వద్దు, బట్టలవి నానబెట్టాను, నువ్వు ఆ పని చూసుకో. నేను స్నానం చేసి వస్తాను, సరేనా? సరేమ్మా. ఏమైందమ్మా? షవర్ నుంచి బ్లడ్ వస్తుంది. అలాంటివేం లేవేమ్మా.
ఇటు చూడు, నా ఒళ్ళంతా రక్తమే. మీరు కట్టుకున్న టవల్ని ముందు చూడండి అమ్మా. దానిలో నుంచే రంగు వచ్చింది. అది చూసే మీరు భయపడి ఉంటారు. నువ్వు ఇంకా నార్మల్ అవ్వలేదా? నేను అంతలా చెప్తున్నా అర్థం చేసుకోవేంటి? ఏమిటి దీక్ష, ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? కొత్త ప్లేసు, కొత్త మనుషులు, అది కాకుండా నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు. మేబీ డిప్రెషన్లో కూడా అలా అనిపించుండొచ్చుగా. నేనేమంటున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. అంటే నేను మెంటల్నా? ఏయ్, ఇప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావు? ముందు అడ్డమైన వాళ్ళ ఇంటికి రాకుండా స్టాప్ చేయి. నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది వాళ్ళే. స్టాప్ ఇట్ గౌతమ్. నేను ఇంకొకరు చెప్పేది విని కన్ఫ్యూజ్ అయ్యే రకాన్ని కాదు. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, అదే నీతో చెప్పాను. దీక్ష, ఐఎమ్ సారీ. కావాలంటే ఆఫీస్కి లీవ్ పెట్టేస్తాను. ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం. ఇట్స్ ఓకే గౌతమ్, నేను మేనేజ్ చేసుకుంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. షూర్.